అయితే భక్తుల యొక్క ప్రేమ ప్రభావం చేత ప్రపత్తుల చేత ఏమేమో ఇవ్వాలని ఏమేమో చేయాలని ఆశపడుతుంటారు. भक्तों के प्रेम के कारण, भक्तों की गंभीर भक्ति और समर्पण के कारण भक्त भगवान को बहुत कुछ अर्पित करना चाहते हैं. అయితే ఈనాడు ఈ 70th బర్త్డే ఈ దేహానికి आज इस देह का 70वां जन्म दिवस है. నిజంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది ఒక్కటి, तुम्हें एक महत्वपूर्ण तथ्य जानना चाहिए. వారికి ఏమీ అక్కర్లేదు. स्वामी तुमसे कुछ नहीं चाहते. ఒక చిన్న గౌను కూడా మీరు తీసుకురాకూడదు. स्वामी एक वस्त्र तक तुमसे नहीं चाहते. అంతా స్వామియే మీ వారు. स्वामी तुम्हारे हैं. స్వామి మీకు ప్రత్యేకం కాదు, स्वामी तुमसे अलग नहीं है. మీరు నాకు ప్రత్యేకం కాదు. तुम स्वामी से भिन्न या अलग नहीं हो. అందరూ అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయం. ये तुम्हारे और स्वामी के बीच का परस्पर अभिन्न संबंध है. కొంతవరకు వేదపడినటువంటి యొక్క పల్లెలను, కొంతవరకు వెనుకబడినటువంటి యొక్క సమాజములను సరైన రీతిలో మనము పోషిస్తూ రావాలి. तुम्हें पिछड़े गांव और पिछड़े समाज का पोषण सही तरीके से करना चाहिए. ఇప్పుడు అనేక మంది మీరు చదివినప్పుడు విని ఉంటారు. तुमने बहुत से नामों की सूची यहाँ सुनी होगी. కొంతమంది ఏదో అలంకారం కోసమై ఒక నగలంతా తెచ్చారు. कुछ लोग अपने अलंकार के लिए बहुत से गहने और आभूषण पहनते हैं. భగవంతునికి ఏది నగ? भगवान के लिए अनमोल गहने क्या हैं? ఆనందమే నగ, अनुग्रह अनमोल गहना है. ప్రేమనే నగ, प्रेम अनमोल गहना है. తానే బ్యూటీ. भगवान स्वयं ही सच्चा सौंदर्य हैं. లేనిపోయిన నగలంతా వేసి ఆ నిజమైన బ్యూటీని ఎందుకు పరుగుపరచోటం? फिर तुम बहुत से आभूषण यहाँ क्यों लाए हो और सच्ची सुंदरता को छिपा देते हो? ఒక శిల్పి చక్కని విగ్రహాన్ని చక్కగా చెక్కాడు. एक शिल्पकार बहुत सुंदर मूर्ति बनाता है. ఆ శిల్పి యొక్క ఫలితాన్ని మనం చక్కగా చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. तुम उसे देखकर यह सोचते हो कि यह कितनी सुंदर है. ఆ శిల్పి బట్టలు కట్టడము, హారాలు వేయటము, రెక్కలు పెట్టడము, ఏమేమో చేసి ఆ శిల్పి యొక్క సౌందర్యాన్ని మనం నిర్మూలం చేస్తున్నాం. फिर तुम इसे वस्त्रों, मालाओं और बहुत सारे आभूषणों से अलंकृत कर देते हो और उसका सच्चा सौंदर्य ढक जाता है. కల్పితమైనటువంటివి. यह बनावटी है. సహజమైనటువంటి స్వరూపమే మనకు ఆనందము. हमारा प्राकृतिक स्वभाव आनंद है. ఇలాంటివన్నీ కూడా మీరు తేవడానికి తగినటువంటి ప్రయత్నం చేయకండి. इसलिए यहाँ ऐसी वस्तुएं लाने का कभी प्रयत्न मत करो. అసలు ఇలాంటి సంకల్పంలో మీరు చేయకండి. अपने भीतर उठने वाले ऐसे संकल्पों को कभी स्थान मत दो. కనుక మీరు ఇచ్చినటువంటి వారంతా వేరుగా భావించకూడదు. जो आज ये सब यहाँ लाए हैं उन्हें इससे अन्यथा लेने अथवा दुखी होने की आवश्यकता नहीं है. ఆ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళకి చెప్పేది ఒక్కటి, भगवान ने सेंट्रल ट्रस्ट को ये निर्देश दे दिए हैं कि ఈనాడు వారు ఇచ్చినటువంటి ఆభరణములంతా కూడాను ఈ స్టేజ్ పైనే ఒక ఆక్షన్ వేసేసి దానిలో వచ్చినటువంటి ధనములంతా కూడాను నీటి సౌకర్యాలకు వినియోగించాలి. जो भी गहने आभूषण आज यहाँ लाए गए हैं उन्हें आज ही तुरंत नीलाम कर दो और उससे जो धनराशि प्राप्त हो उसे निःशुल्क जल आपूर्ति की परियोजना में लगाओ. మాకు ఏది అక్కడ ఇది ప్రశాంతి నిలయం వరకు కూడా తీసుకోకూడదు. भगवान प्रशांति निलयम में ऐसे कोई भी गहने या आभूषण स्वीकार नहीं करेंगे. నేను ఏనాడు ఎవరిని ఎత్తిది కూడా నేను కోరలేదు. भगवान ने कभी भी किसी समय भी किसी से कुछ नहीं मांगा. అయితే సేవలలో మాత్రం మీరు ఏ విధంగా సేవ చేసినా నాకు సంతోషమే. भगवान को बहुत संतोष होगा अगर तुम किसी भी तरह जैसा भी तुम्हें पसंद हो तुम जरूरतमंदों की सेवा करो. సేవల్లో మీ ధనమునంతా కూడా వినియోగించండి. अपने धन को सेवा में लगाओ. ఎక్కడ నీటి కొరత ఉంటుండదో అక్కడంతా కూడా తీర్చడానికి ప్రయత్నించండి. जहाँ पानी की कमी हो वहाँ इस समस्या को दूर करने की कोशिश करो. ఎక్కడికి విద్యా వైద్యములంతా కూడా కొరతగా ఉందో అక్కడంతా కూడా విద్యా వైద్యములను అభివృద్ధి పరచండి. जहाँ शिक्षा में गुणवत्ता लाने की जरूरत हो तो उसकी व्यवस्था करो. जहाँ स्वास्थ्य सुविधाओं और दवाइयों की जरूरत हो वहाँ इन्हें देकर सेवा करो. సమస్త జీవితానికి అనుకూలమైనటువంటి కర్మలు చేయాలి కానీ వ్యక్తి కోసం చేయకూడదు. समाज की सेवा करने की हर प्रकार से कोशिश करो, केवल किसी एक की नहीं. మన భారతదేశము సమష్టి స్వరూపము. भारत समाज का स्वरूप है. ఏ దేశమైనా కూడా సమష్టి స్వరూపమే. कोई भी देश समाज का स्वरूप है. దేశం యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి, దేశం యొక్క క్షేమం కాదు. अपनी दृष्टि को देश के कल्याण पर केंद्रित करो, ना कि किसी एक के कल्याण पर. కనుకనే వ్యక్తి ఏనాటికి సమాజం కాడు. कोई एक अकेला मानव समाज नहीं हो सकता. కనుకనే సొసైటీ అనేక మందికి సేవలు చేయడానికి ప్రయత్నించాలి. हमें समाज में अधिक से अधिक लोगों की सेवा करने का प्रयत्न करना चाहिए. समस्त लोग